2 రోజుల క్రితం చంద్రబాబు గారి ఇంట్లో ఉండవల్లిలో ఒక డిన్నర్. ఈ డిన్నర్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు, భోజనం చేసిన వాళ్ళు ఎవరు, భోజనం చేస్తున్నప్పుడు చప్పట్ల మోతలేంటి, అక్కడ మాట్లాడింది ఎవరు, చంద్రబాబు గారు. చప్పట్ల కొట్టింది ఎవరు, వచ్చినట్టు వాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, కళలో కూడా ఊహించలేరు. ఇటువంటి వాళ్ళు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆయన ఇంట్లో డిన్నరా అని చెప్పేసి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. దానికి క్వాంటమ్ డిన్నర్ పేరు పెట్టాను. క్వాంటమ్ వాలీగా అమరావతిని తీర్చిదిద్దబోతా ఉన్నారు. త్వరలో అమరావతి భౌతిక శాస్త్రానికి, గణిత శాస్త్రానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ మేధస్సుకి అమరావతి కేంద్రంగా కాబోతా ఉంది. ఆచార్య నాగార్జునుడు విన్నారా పేరు? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పేరు ఉంది కదా, ఎందుకు పెట్టారు? మన నాగార్జున సాగర్, అమరావతి ఈ ఏరియాలో ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతంలో ఉంటూ ఉన్న మహాత్ముడు. అసలు అద్భుతమైనటువంటి ఆయన యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, విషయ పరిజ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఏకంగా మన భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పినవాడు. ఇప్పటికీ ఆయన బోధనలు కనుక క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే ఫారిన్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సైంటిస్ట్ కూడా సరిపోరనమాట. సో అటువంటి అమరావతి ప్రాంతంలో ఈ క్వాంటమ్ వాళ్ళ ద్వారా ఏం చేయబోతున్నారు ఏంటి అన్నప్పుడు, మొన్న డిన్నర్లో వాళ్ళు తిన్నది ఏంటి అన్నప్పుడు, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి మొన్న వారు తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఓ రకంగా హెల్ప్ కాబోతా ఉంది. మామూలుగా మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. యాక్చువల్గా స్టార్టింగ్లోనే చెప్పాలి. కావ్యాస్ మీడియాలో నాకు మాట్లాడారు, శివ గారు డైరెక్ట్ పాయింట్ ఏదైతే స్టార్టింగ్లో చెప్పండి, మీరు కొన్ని కథలు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, అది మధ్యలో చెప్పండి అన్నారు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. కుచేలుడు ఉన్నాడు కదా, మన కృష్ణుడి యొక్క బాల్య స్నేహితుడు. కుచేలుడు బాగా పేదరికంలో ఉన్న మూమెంట్లో తన యొక్క భార్య, కృష్ణుడు మీ మిత్రుడు అన్నారు కదా, వెళ్ళండి తన దగ్గరికి, వెళ్ళి అడగండి, తాను సాయం చేస్తాడని చెప్పేసి అంటది. సరే వెళ్తాను, ఉట్టి చేతులతో ఎలా ఏంటంటే చివరికి ఇంట్లో ఒక గుప్పుడు అడుగులు ఉంటాయి, అవి తీసుకుని వెళ్తున్న మూమెంట్లో దారిలో వాళ్ళు మొత్తం అడ్డగిస్తారు. సరే ఫైనల్లీ కృష్ణుడి యొక్క మందిరానికి వెళ్తాడు. అక్కడ కృష్ణుడు ఈ కుచేలుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, ఎలా ఉన్నావు ఏంటి అది నేను అడుగుతూ ఉంటే, మాసిపోయిన బట్టలతో కుచేలుడు, బ్రహ్మాండమైనటువంటి రాజభోగాలతో శ్రీకృష్ణుడు ఉన్నారు. దెన్ మామూలుగా అయితే సినిమాలలో కానీ బయట కానీ చూస్తున్నప్పుడు బాగా డబ్బున్న దగ్గరికి ఒక పేదోడు స్నేహితుడు అన్నట్టుగా వస్తే, అయితే అతనైనా లేదా అతని భార్య అయినా, సమ్టైమ్స్ ఇద్దరైనా సరే ఎగతాళి చేయడం లేదా దూరం పెడతాం ఏదో చేస్తారు. బట్ ఇక్కడ కృష్ణుడి యొక్క అష్టభార్యలు ఎవరైతే 8 మంది వాళ్ళు, కృష్ణుడు అంతా కూడా కుచేలుడిని అతి దేవోభవ అన్నట్టు గౌరవించి, ఇక ఆ మూమెంట్లో ఏమయ్యా నా కోసం మరి ఏం తేలాదా నువ్వు అన్నప్పుడు కుచేలుడు లేదు లేదు అంటూ ఉంటే ఆ అటుకుల మూట చిన్నది తీసుకొని మన కృష్ణుడు తింటాడన్నట్టు. అలా మొదటి గుప్పిడి తిన్నప్పుడు ఈ కుచేలుడికి సంబంధించి సకల భోగ భాగ్యాలు అన్నట్టు, 2వ గుప్పిడి తిన్నప్పుడు ఇంకా మరికొన్ని అన్నట్టు, ఇలా 3వ గుప్పిడి తినబోతే రుక్మిణి ఆపుతుంది. స్వామి ఇప్పటికే ఆల్మోస్ట్ సర్వస్వం అన్నది మీరు కుచేలుడికి ఇచ్చినట్టు అయిపోయింది, ఇక ఇప్పుడు కూడా ఇది కూడా తింటే కష్టం స్వామి అని చెప్పేసి ఆపుతారు. ఇది ఎందుకు చెప్పానంటే, ఇక్కడ పేదవాడు అన్నప్పుడు మన చంద్రబాబు గారిని చెప్తున్నా. ఏ రకంగా పేదవాడు? అప్పుల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండ్ కుచేలుడి లాగా గొప్ప విషయ పరిజ్ఞానం చంద్రబాబు గారి దగ్గర ఉంది. పేదవాడు కాదు ఇక్కడ నేను చెప్పేది. ఏంటంటే ఒక రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఆనాడు కుచేలుడు తన కుటుంబాన్ని బాగు చేసుకోవాలని, తన కుటుంబాన్ని గొప్పగా ఉంచుకోవాలని, సమాజంలో గొప్పగా తన కుటుంబాన్ని చూపాలని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వస్తాడు. వాళ్ళకున్న స్నేహాన్ని బట్టి. ఇక్కడ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? అతిథులందరినీ పిలిచాడు. IBM, AT&T, తర్వాత వచ్చేసి సుచిత్ర ఎల్ల, భారత్ బయోటెక్, రెడ్డీస్ ల్యాబ్, అమెజాన్, ఆస్ట్రాజెనికా, మైక్రోసాఫ్ట్ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే టెక్ దిగ్గజాలు అండ్ టాప్ మోస్ట్ సైంటిస్టులు అండ్ ఫార్మా ల్యాబ్స్ అండ్ సైంటిస్ట్ వచ్చేసి క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన సైంటిస్టులు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే శాస్త్రవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, టాప్ మోస్ట్ బిలినియర్స్, వీళ్ళంతా టైకూన్స్. ఎందుకు? చంద్రబాబు గారు అన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్. మరలా చెప్తున్న ఈ వీడియో ఎంతమంది చూస్తారేంటో తెలియదు, కానీ ఈ వీడియో కనుక చంద్రబాబు గారు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన మనసులో ఉన్నదాన్ని చదివి పిల్లోడు చెప్పాడు అనుకుంటారు. సో
భవిష్యత్తును ఆయన ముందే ఊహిస్తాడు. ఆయన మొన్న తిన్నది ఓ చిన్నపాటి రాగి సంగటి. ఆయన రెగ్యులర్ గా తినే చాలా లిమిటెడ్ గా తింటారు ఆయన. సో ఆ రాగి సంగటి, దాని మీద కొంచెం పెరుగు, మేగడ, లైక్ ఆవేలు తిన్నారు. ఈవినింగ్ వచ్చేసి క్వాంటమ్ డిన్నర్. మధ్యాహ్నం రాగి సంగటి అప్పుడు ఎలా ఏంటి మొత్తం ప్రణాళిక చెక్ చేసుకుని సాయంత్రం ఏమంట ఏంటో రెడీ చేసుకున్నారు. ఇక క్వాంటమ్ డిన్నర్ లో మొత్తం అక్కడ ఉన్నారు అతిథులు, టాప్ మోస్ట్ దిగ్గజాల వాళ్ళు. ఇక అప్పుడు అక్కడ వారికి పెడుతూ ఈయన తిన్నది ఏదైతే ఉందో, రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవడు ఆపలేడు. ఇప్పుడు ఆయన వాళ్ళకి పెట్టిన భోజనం గాని, ఆయన భుజించింది గాని మనకి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తరతరాలకు కూడా తరగనటువంటి విధంగా అభివృద్ధిని ఇవ్వబోతా ఉంది. మరలా చెప్తున్నా, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటి కూడా అమరావతి కేంద్ర బిందువు కాబోతా ఉంది. అది మెట్ట ప్రాంతాలు, హ్యూమిడిటీ ఉండిద్ది, దీని సవాలక్ష ఇది చేసి ఈ వైసీపీలు అయితే అమరావతి మునిగిపోయింది సొల్లు కబుర్లు చెప్పారు. ప్రపంచంలో అద్భుతమైన నగరంగా అమరావతి ఉండబోతుంది. మీరు చూడండి. అవునన్నా కాదన్నా చంద్రబాబు గారు ఆయన ఒక మనిషి, ఖచ్చితంగా నిండు దూరాలు ఆయన మహానుభావుడు, బ్రతకాలి. ఇక ఆ తర్వాత అన్నప్పుడు ఆయన ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవడు ఆపలేడు. క్రాస్ చెక్ చేసుకోండి. ఇది 2025, 2047 భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భంలో మీరు క్రాస్ చెక్ చేస్తే జగన్ లాంటి వాళ్ళు రాజకీయంగా యాక్టివ్గా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమే ఇంకో 20-30 సంవత్సరాలు కంటిన్యూగా ఉండగలిగితే 2047 సంవత్సరానికి భారతదేశంలో నెంబర్ 1 డెవలప్డ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. వరల్డ్ లో టాప్ మోస్ట్ 10 సిటీస్ లో బెస్ట్ ఉన్నప్పుడు అమరావతి ఉంటుంది. కావాలంటే రాసి పెట్టుకోండి, మరలా అప్పుడు మాట్లాడుకుందాం.